ప్రియా స్టడీ ఫ్యాక్ట్స్ ఛానల్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్లో న్యూ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత మన కొత్త ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయ వ్యవస్థను ఇంట్రడ్యూస్ చేశారు. ఈ సచివాలయ వ్యవస్థ ద్వారా చాలా మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగింది. 2019 సంవత్సరంలో మనకి మొదటిగా సచివాలయ ఉద్యోగాలకు సంబంధించిన ఇక్కడ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, మనం హార్టికల్చర్ విభాగంలో ఏమైందంటే మొదటి నోటిఫికేషన్లో హార్టికల్చర్ విభాగంలో ఇచ్చిన అర్హతల్ని సర్టిఫికేట్ వెరిఫికేషన్
మనకంటే మన జగన్మోహన్ రెడ్డి గారు గౌరవనీయులైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి నా యొక్క నమస్కారం సార్. నా పేరు రంగస్వామి, నేను అనంతపురం డిస్టిక్ నుంచి మాట్లాడుతున్నాను. జగన్మోహన్ రెడ్డి గారి మానసిక పుత్రిక అయినటువంటి గ్రామ సచివాలయం, గాంధీ గారు కలలు కనటువంటి గ్రామ స్వరాజ్యం ఈ సచివాలయం ద్వారా నెరవేరుతుందనడానికి ఎలాంటి సందేహం లేదు. అయితే ఈ సచివాలయం బాధితులం సార్. మేము ఇటు అనంతపురం నుంచి శ్రీకాకుళం వరకు దాదాపు అంటే 5,000 మంది ఈ సచివాలయం బాధితులు ఉన్నాము. మాకు మెరిట్ లిస్ట్లో ఉండి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయి 0.25 నుండి 1 మార్క్ వరకు జాబ్ కోల్పోయి ఉన్నాం సార్. అయితే అదే సచివాలయంలో చాలామంది అభ్యర్థులు జాబ్ సంపాదించి 2-3 జాబులు సంపాదించి ఏదో ఒక జాబ్ ఎంచుకోవడం జరిగింది. అయితే వాళ్ళందరూ రిజైన్ చేయడం కానీ, స్లైడింగ్ అవ్వడం కానీ, నాన్ జాయినింగ్ కానీ ఇవన్నీ చేయడం వల్ల చాలా పోస్టులు మిగిలిపోయి ఉన్నాయి. అయితే ఆ పోస్టులన్నీ మాకిచ్చి ఈ కరోనా టైంలో మాకు ఉద్యోగ భృతిని కల్పించాల్సిందిగా శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి మా యొక్క విన్నపం. ఇట్లు సచివాలయం బాధితులు. ముఖ్యమంత్రి గారికి నమస్కారములండి. నా పేరు రేపాకుల జగ్గయ్యమ్మ అండి. మాది ఈస్ట్ గోదావరి జిల్లా. మేము 2019 సచివాలయం పోస్టులకి సెలెక్ట్ అయ్యండి. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయ్యిందండి. అయిన తర్వాత మాకు యాక్సెప్టేషన్ లెటర్ ఇచ్చారండి. ఆ తర్వాత అపాయింట్మెంట్ కార్డ్ ఇష్యూడ్ అయ్యింది. ఆ తర్వాత 1 డే ట్రైనింగ్ కూడా వెళ్ళామండి. ట్రైనింగ్కి వెళ్ళిన తర్వాత వెనక్కి పిలిచి నీకు నెక్స్ట్ బ్యాచ్లో ట్రైనింగ్ పంపిస్తాము అని చెప్పుకొచ్చారండి. తర్వాత అడిగితే ఇప్పుడు ప్రజెంట్ పోస్టులు ఖాళీ లేవు, స్లైడింగ్ వస్తున్నాయి, స్లైడింగ్ వచ్చిన పోస్టుల్లో మిమ్మల్ని పంపిస్తాము అని చెప్పుకొచ్చారండి. ఆ తర్వాత స్లైడింగ్ అయ్యేటప్పటికి జనవరిలో నోటిఫికేషన్ పడిపోయిందండి. సెకండ్ నోటిఫికేషను వెళ్ళి ఆఫీస్లో అడుగుతుంటే సెకండ్ నోటిఫికేషన్ పడిపోయింది అని చెప్పుకొచ్చారండి. తర్వాత ఎలక్షన్ కోడ్ వచ్చేసింది అని చెప్పుకొచ్చారండి. తర్వాత కరోనా అని చెప్పుకొచ్చారండి. మొత్తం మీద మాకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయ్యి యాక్సెప్టేషన్ లెటర్ వచ్చి ట్రైనింగ్కి వెళ్ళి తిరిగి వెనక్కి వచ్చేసామండి. మా పరిస్థితి చాలా దయనీయంగా ఉందండి. అయితే ఇలా మాకులాగా చాలామంది సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయ్యి మెరిట్ లిస్ట్లో 0.25 మార్క్స్ తేడాతో మెరిట్ లిస్ట్లో చాలామంది ఉన్నారండి. ఇంతమంది ఉండగా సెకండ్ నోటిఫికేషన్ వేసేసారండి. పోస్టులన్నీ సెకండ్ నోటిఫికేషన్లో మళ్ళీ చూపించారండి. మరి మా పరిస్థితి ఏంటో మాకు అర్థం కావడం లేదండి. మేము చాలా బాధపడుతున్నామండి. ఇదే సమయంలో లాక్డౌన్ ఎటువంటి స్థితి లేకుండా, ఎటువంటి ఆధారం లేకుండా ఈ లాక్డౌన్ టైంలో మా పరిస్థితి చాలా ఘోరంగా ఉందండి. మాకు ఏమి చేయాలో కూడా తెలియట్లేదండి. దయచేసి మా అందరికీ న్యాయం చేయమని అడుగుతున్నామండి. అలాగే ఈ మధ్యకాలంలో చాలామంది బెటర్ పోస్టులు వచ్చి పోస్టులు వదిలేసి స్లైడింగ్ అయిన పోస్టులు కొన్ని ఉన్నాయండి. ఆ పోస్టులు కొత్తగా
సచివాలయాలు ఓపెన్ చేస్తామని కొంత చెప్తున్నారండి. ఆ పోస్టులు కూడా దయచేసి మా అందరికీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిన వాళ్ళందరికీ, అలాగే మెరిట్ లిస్ట్లో ఉన్న వాళ్ళందరికీ ఇచ్చి న్యాయం చేకూర్చవలసిందిగా ముఖ్యమంత్రి గారిని వేడుకుంటున్నాను.